జస్టిస్ గవాయి పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను. ఈ దేశంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులు తీర్పులు ఇచ్చినా సరే తీర్పును గౌరవించదు నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆర్ఎస్ఎస్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ, అదే రాజకీయ పార్టీ కాదు, న్యాయ వ్యవస్థ కాదు, లేకపోతే భారత రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సంస్థ కూడా కాదు. అదొక ఇండిపెండెంట్ సంస్థ, సనాతన ధర్మం పేరుతోని మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి ఒక సంస్థ. జస్టిస్ గవాయి గారు చేసినటువంటి నేరం ఏంటి? జస్టిస్ గవాయి గారిని చెప్పులతోని కొట్టారు ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు అని అంటే ఈ జస్టిస్ గవాయి గారి పైన జరిగినటువంటి దాడి కాదు ఇది. ఈ దేశంలో అతిపెద్ద లిఖిత భారత రాజ్యాంగ వ్యవస్థలో బతుకుతున్నటువంటి ప్రజలందరిపైన జరిగినటువంటి దాడి. కాబట్టి నరేంద్ర మోడీ ఈ దాడిని ఏ విధంగా చూస్తున్నాడో స్పష్టంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. చిన్నదానికి పెద్దదానికి పనికి మాలినటువంటి ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల జయంతి ఉత్సవం చెప్పాలను. కాబట్టి జస్టిస్ గవాయి పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, దేశంలో ఉన్నటువంటి పౌర సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాల్సిందిగా నేను కోరుతూ, ఇటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయో ప్రధానంగా మేధావులు, రచయితలు, కవులు, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు పసిగట్టాలని, ఇది ప్రజాస్వామ్యం పైన దాడిగా నేను చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి దాడులు ఎందుకు చేస్తూ ఉన్నారు? నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థని, పోలీసులని దేన్ని గౌరవించడం అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. కాబట్టి దేశ ప్రజలారా ఇకనైనా గలం ఇప్పండి, ఈ దాడిని మీరందరూ తీవ్రంగా ఖండించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం.